లక్ష్యంతో రైల్వే సాధన సమితి ఏర్పాటై ఈ రోజుకు నెల మీద 2 రోజులు పూర్తయింది. సూర్యాపేట రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సూర్యాపేటకు రైల్వే సాధించేంత వరకు ఈ పోరాటం ఆగదు. అనేక రకాల ప్రజల్ని, సామాజిక శక్తుల్ని, రకరకాల వ్యక్తుల్ని, ఉద్యమకారుల్ని అందరినీ ఒకటి చేసి ఒకే ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం. తప్పనిసరిగా సూర్యాపేటకు రైలు సాధించేంత వరకు విరామమెరిక పోరాటం జరుగుతుందని, అందుకే ప్రజల మద్దతు కోరుతా ఉన్నాం. రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సూర్యాపేట ప్రగతిని కాంక్షించేటువంటి వాళ్ళు, సూర్యాపేటలో అన్ని వర్గాలు అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించి ఉద్యమానికి మద్దతు పలకాల్సిందిగా సూర్యాపేట రైల్వే సాధనా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సూర్యాపేటకు రైలు రావాలని దాదాపు 1 నెల రోజుల నుంచి పోరాటం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. సూర్యాపేటలో వివిధ రకాల ఆర్గనైజేషన్స్ వివిధ రకాల రూపంలో ఇవాళ నిరసన తెలిపేందుకు ఇవాళ సూర్యాపేట ప్రజలు సిద్ధమైంది. స్టూడెంట్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ, లెక్చరర్స్ కానీ ఎవరైనా సరే దీన్ని ఇంకా స్టూడెంట్స్ ఇంకా మానవారం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. లాస్ట్గా సూర్యాపేట జనాలు చెప్తారు, రాకపోతే కూడా ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అందుకే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు తెలియజేసేందుకున్నారు. ఎందుకంటే ఈ ప్రజా సమస్యలను ఇవాళ ఒక ప్రజా ఫీల్డ్ ఇవాళ కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు రావాలని ఈ పోరులో ఇవాళ సూర్యాపేట పూర్వ ప్రముఖులందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని ఇవాళ అందరూ కూడా సూర్యాపేట ప్రజలు ఏకకంఠంతో ఇవాళ అడుగుతున్నారు. సూర్యాపేటకి స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మనం అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ఒక పక్క చెప్పుకుంటూ ఒక సూర్యాపేట లాంటి ఒక ప్రముఖమైన జిల్లా ఇంకా మాకు రైలు కావాలి అని అడుక్కుంటుందంటే నిజంగా దేశం అంతా ఆలోచించాలి. మనకి సూర్యాపేటకి దాదాపు 80 సంవత్సరాలుగా ఇదిగో రైలు వస్తుంది అని చెప్పి ప్రతిసారి మనకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన సూర్యాపేట రైలు సాధన సమితి అనేది మా వ్యక్తిగత ఎజెండాల కోసమో, లేకపోతే రాజకీయ ప్రాబల్యం కోసమో, లేకపోతే ప్రజలలో మంచి ఇంప్రెషన్ కొట్టడానికో కాదు. మన సూర్యాపేటకి రావాల్సిన హక్కు అంటే మన భావితరాలని భవిష్యత్తు తీర్చిదిద్దే హక్కుని మన సూర్యాపేటకి కాకుండా చేస్తున్నందుకు సూర్యాపేటలో ఉన్న పుర ప్రముఖులు అంటే బిక్కుమల్ల ఉపేందర్ గారు, మీకు తెలుసు, వారి నాన్నగారు, వారి అబ్బాయి బిక్కుమల్ల సంతోష్ బాబు గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక వీర సైనికుడు. అలానే ఎంతోమంది జనార్దన్ గారు, తర్వాత సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత రంగారెడ్డి గారు, తర్వాత రామ్మూర్తి గారు, తర్వాత ప్రతాప్ గారు, ఇలా పేరు చెప్పని వాళ్ళందరూ మన్నించండి. వీళ్ళందరి మనసులో ఉన్నది ఒకే ఒక ఆలోచన, సూర్యాపేటకి ఎట్టి పరిస్థితుల్లో రైలు రావాలి. ఇది మన హక్కు, మనం ఎవరితోటి పోరాడట్లేదు. ఈ హక్కు సాధించే వరకు సూర్యాపేటలో ప్రజలందరూ వారి దైనందిన జీవితం చేస్తూ ఎప్పుడన్నా రైలు సాధన సమితి వారు అడిగినప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొని సూర్యాపేటకి రైలు వచ్చే విధంగా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు అడుగుతున్నాం. రేపు ఓట్ల కోసం వచ్చేటువంటి రాజకీయ నాయకుల్ని సూర్యాపేటకు 80 ఏళ్ల నుంచి రైలు ఎందుకు రాలేదో నిలదీయండి. మీరు ఓటు అడిగితే సూర్యాపేటకు ఎందుకు రైలు రాలేదో మీరు నిలదీయాలని మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా బుల్లెట్ ట్రైను అలైన్మెంట్ అయిన తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేసిరో, నిజంగా రాజకీయ నాయకులు ఎందుకు ఇట్లా దుర్మార్గమైనటువంటి విధానాన్ని చేసిరో ప్రజలందరూ పసిగట్టాలని మేము ప్రజలకు పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు డోర్నకల్ నుంచి మోతేటు సూర్యాపేట నల్గొండ ఉన్నటువంటి హై స్పీడ్ రైలుని కూడా మరి క్యాన్సిల్ చేసే పొజిషన్లో ఉంది. కాబట్టి అది క్యాన్సిల్ కాకుండానే ఇవాళ రైల్వే సాధన సమితి సూర్యాపేటలో ఏర్పడింది. ఈ రైలు వచ్చేంత వరకు మేము అనేక రకాల పోరాటాలు, ఏ విధంగానైతే తెలంగాణ పోరాటాలు జరిగినాయో మణిదశ ఉద్యమంలో, అదే పోరాటాలు మేము రైలు వచ్చేంత వరకు విశ్రాంతి లేకుండా మేము పోరాటాలు చేస్తామని పిలిపిస్తున్నాం. వంట వార్పు విద్యార్థులతోని సమ్మెలు, రాస్తారోకులు చివరికి రాకపోతే మానవారాలే కాకుండా చివరికి హంగర్ స్ట్రైక్ చేస్తాను కూడా మేము వెనకాడమని చెప్తూ, రాజకీయ నాయకులు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే
మీరందరూ ఒకటైతారో వేరు వేరు ఏజెండాలతో పోరాడతారో కానీ సూర్యాపేటకు రైలు వచ్చే విధంగా మీరు రావాలని మీరు గుర్తించి దీనికి మద్దతు ఇవ్వాలని నాయకులకు చెప్తూ ప్రజలకు పిలిపిస్తున్నాం. ఏ నాయకుడు కూడా సూర్యాపేటకు రైలు వేస్తే మమ్మల్ని ఓట్లు అడిగేటువంటి మీకు నైతికత లేదని నిలదీయాలని ప్రజలకు పిలిపిస్తున్నాం.